మీ అందరి ముందుకి కొన్ని పాత విషయాలు గుర్తు చేయాలి. దానికి సంబంధించిన రిజల్ట్ మీకు చెప్పాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా 2012 సమయంలో ఈ విశాఖపట్నం వడాలా జరిగిన అతిపెద్ద భూ కుంభకోణం ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా అప్పుల్లో మనం చర్చించుకున్నాం. అప్పుల్లో లోడవల కృష్ణ నేనుగా తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము 3 టౌన్లో కంప్లైంట్ పెట్టినా కూడా ఈ యొక్క స్కామ్ మీద చర్యలు తీసుకోకపోతే అడ్వకేట్ గిరిధర్ ద్వారా మేము ఏసీబీ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. దాన్ని ఏసీబీ వారికి రెఫర్ చేసి కేసు కట్టమని చెప్పారు. దాని క్రైమ్ నంబర్ 4/2012 ఇది ఏసీబీ కోర్టు వారు ఇచ్చిన ఎఫ్ఐఆర్. దాని తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ విచారణ జరిపి రీసెంట్గా ఏసీబీ వారి కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ వాస్తవాలు బయటికి తీసి కోర్టు ద్వారా ఏసీబీ పోలీసు వారితో విచారణ చేయించామో అది ప్రూవ్ అయ్యింది. ఎంవీపీగా ఉన్నాయో గజం ₹1,00,000 ఉంటే ఒక గజాన్ని 118 రూపాయలకి చేసిన ఘనత అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పెద్దలు, ఏదైతే ఉడాకి సంబంధించిన అధికారులు ఉన్నారో, జీవీఎంసీకి సంబంధించిన అధికారి ఉన్నాడో, ఏదైతే ఉడా వైస్ చైర్మన్ ఉన్నాడో, వీళ్ళందరూ కుమ్మక్కై మూకుమ్మడిగా ఒక పెద్ద భారీ దోపిడీ చేసే ఘనత సాధించింది ఉడా. అందులో ఈరోజు సుమారుగా 11 మందిని ముద్దాయిలుగా తీర్చి వీళ్ళు నేరం చేశారు, ఈ నేరం ప్రూవ్ అయ్యింది అని ఏవైతే డాక్యుమెంట్లు మేము సమర్పించామో 10 డాక్యుమెంట్లు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రద్దు కూడా చేయడం జరిగిందని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎంవీపీలో ఏదైతే పబ్లిక్ యూటిలిటీ ఉందో అది ఎవరికి ఇవ్వకూడదు, అది కూడా దారాదత్తం చేశారు. ఏదైతే ల్యాండ్ పూలింగ్లో లేని వ్యక్తులకు కూడా ప్రభుత్వ అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తికి 118 రూపాయలకి ఇక్కడ రాక్డెల్ లేఅవుట్లో కానీ పాండురంగపురంలో కానీ రిజిస్ట్రేషన్ చేశారంటే ఎంత నిర్వాహకం అనేది ప్రభుత్వానికి, ప్రభుత్వ ఖజానాకి, రిజిస్ట్రేషన్ శాఖకి ఎంతో భారీ నష్టం ఏర్పడింది. కనీసం రిజిస్ట్రేషన్ స్టాంప్ వాల్యూ కూడా తీసుకోకుండా కనీసం మార్కెట్ వాల్యూ 25,000 ఉంటే మినిమంలో కూడా లేకుండా వందల రూపాయలు చేసిన ఘనత రాష్ట్ర చరిత్ర ఏదైనా ఉందంటే ఈ యొక్క గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ రోజులో ఉండే ఏదైతే ధర్మాన ప్రసాద్ రావు ఉన్నాడో, ఏదైతే బొత్స సత్యనారాయణ ఉన్నాడో, అప్పటి మంత్రులు వాళ్ళ హస్తం పూర్తి స్థాయిలో ఉంది. అలాగే అధికారుల మీద పేక మీద కత్తి పెట్టి వారి అధికారాల్ని అణిచివేసి డబ్బులకు లోపరుచుకొని కొన్ని 100 కోట్ల రూపాయల చేతులు మారాయి. ప్రభుత్వ ఖజానాకి భారీగా గండి కట్టిన వ్యక్తులు ఈరోజు వైసీపీలో ఉండే మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు దీని ముఖ్య కారణం. అందుకే మీరు గమనించండి, బొత్స సత్యనారాయణని ఏవైతే, అలాగే ధర్మాన ప్రసాదరావు ఏవైతే ఈ సంతకాలు ఉన్నాయో, బొత్స సత్యనారాయణ కానీ ధర్మాన ప్రసాద్ గారిని ఎంతో మందిని పక్కన పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ కూడా ఉన్నతమైన స్థానాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే రెవెన్యూ మినిస్టర్గా ఉన్న ధర్మాన ప్రసాదరావు అప్పట్లో ఉన్నాడో దాన్ని కంటిన్యూ చేయడానికే మొన్న 2019 తర్వాత 2019 నుంచి 2024 వరకు రెవెన్యూ మినిస్టర్గా ధర్మాన ప్రసాదరావుని ఎంచుకోవడానికి కారణం దాన్ని కంటిన్యూషన్ కొల్లగొట్టడమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం. అయితే ఇది కేవలం ఏసీబీ పోలీసు వారు విచారణ చేసింది కొంత మాత్రమే. దీనిపైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చాం, దీనిపైన 100 ఎకరాల ట్రాన్సాక్షన్స్ జరిగే గతంలో వాటన్నిటిపైన సమగ్రమైన విచారణ పూర్తి స్థాయిలో
జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎంతటి రాజకీయ నాయకులు ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదు. చట్టానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరైతే 11 మంది అధికారులు ఉన్నారో వాళ్ళపైన ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదల భూమిని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునేదే ముఖ్య అజెండా. ఈరోజు ఉడాని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అండ్ కో.